ప్రయోజనమైనవి మాత్రమే మన నోటంటే వచ్చినప్పుడు మన ఆత్మీయ స్థితి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రభు మన ప్రార్థనలు ఆలకించాలని మనము నమ్మి రెండు చేతుల పైకి ఎత్తి గట్టిగా కొన్ని ప్రార్థన విన్నపాలు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రార్థన చేద్దాము. సహోదరులు, మార్చి నెల 5వ తేదీ నుండి ప్రారంభించబడ్డ మనము వెళ్ళాలి. అలాంటి ఆదరణ మనము పొందుకోవాలంటే ఆ శిలువ దర్శనం పొందుకోవాలి. శిలువ దగ్గరికి వెళ్ళాలి. యేసయ్య రక్తము, యేసయ్య యొక్క రక్తముతో మనలను పోషించి కడిగి బలపరిచి ఎన్నుకొని ప్రభు మన రోజు యేసయ్యా ఈ రాత్రి నాయన నీ సన్నిధి నీ కృప నీ ఆశీర్వాదమును నాయన ఆదరించేవారు నాయన మరువై ఉన్నారు నాయన. ఆదరించేవారు నాకు ఎవరు లేదు నాయన. ఎంతమంది వ్యర్థమైనటువంటి వారు వచ్చినా కానీ యేసయ్య మనల్ని ఆదరించేవాడు, యేసయ్య మనల్ని కనికరించేవాడు, యేసయ్య మనల్ని ప్రేమించేవాడు. ఈ వాక్యాన్ని మనము దేవుని యొక్క సన్నిధిలో జాగ్రత్తగా వినాలి. ఆ వాక్యాన్ని పఠించాలి, ధ్యానం చేయాలి. ఎవరైతే ధ్యానం చేస్తారు, ఎవరైతే ఆ వాక్యాన్ని చదువుతారో, వింటారో, కైకుంటారో వారి జీవితాల్లో వాక్యానుసారంగా ప్రభు దండిస్తాడు. పరిశుద్ధాత్మ వారు దేవుని యొక్క సన్నిధిలో యేసయ్యా నీ అభిషేకాన్ని, నీ ఆత్మను, నీ అగ్నిని మా మీద ఉంచునైనా అని మనము ప్రార్థన చేస్తూ ఉండగా ఇస్తూ ఉన్నాడు. ప్రార్థనలో ఆదరణ, ప్రార్థనలో ఉండగా దేవుడి కనుక ఏ సమయంలో ప్రార్థన చేసినా, లేకపోతే ఏ గడియలో ప్రార్థన చేసినా ప్రతి ప్రార్థన ఆయన్ని ఆలకించే దేవుడి ఆదరణ కలుగునేవాడంటే, సంఘము ద్వారా ఆదరణ ఇచ్చే దేవుడంటే, సంఘము ద్వారా ఆదరణ కలుగజేసే దేవుడంటే, ఆత్మీయమైనటువంటి కార్యకాలంలో ఉన్న సంఘమంతా కూడా దేవుని యొక్క సేవకులను ఆదరించారు. మీ వలన నేను ఆదరణ పొందుకున్నానని చెబుతూ ఉన్నాడు. ఈరోజు ఆదరించే బిడ్డలుగా మనం ఉండాలి. ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు